దేశంలోనే ఎక్కువ పింఛనిచ్చే రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పారు. పింఛన్ల విషయంలో మన తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయన్నారు. పేదలకు సాయం చేస్తే కలిగే తృప్తి మరి దేంట్లోనూ రాదని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గూడెం చెరువులో చేనేత కార్మికురాలు అలివేలమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు సీఎం పింఛన్ అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వరకు సీఎం ఆటోలో వెళ్లారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగితే మాపై విషం చిమ్మారని సీఎం చంద్రబాబు అన్నారు. అనేక మాటలు మారుస్తూ నాపై అబాండాలు వేసి అసత్యాలు రాశారన్నారు. మహిళా ఎమ్మెల్యే పైన దూషణలకు దిగుతున్నారని, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టేలా వ్యవహరించిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలి. నాయకుడే రెచ్చగొడితే ఇక కింది స్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారని అన్నారు. సాక్షి పత్రికలో వచ్చిందని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని సీఎం ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ నిధులను దర్శి మండలం తూర్పు వీరాయిపాలెం నుండి సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయడం రైతు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 9 తర్వాత ఈ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిషేధిస్తామన్నారు. అలాగే నందివెలుగు రోడ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను 8 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సెప్టెంబర్ మాసంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులు ప్రారంభమవుతాయని పెమ్మసాని తెలిపారు. మంత్రుల ఇళ్లపైకి వైసీపీ నేతలను పంపి హత్యలు మొదలు పెడితే అంటూ నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తుల మాట్లాడటం ఏంటని దుయ్యబట్టారు. రెచ్చగొట్టడమే జగన్ రాజకీయమన్నారు. ఆయన ఎంత రెచ్చగొట్టినా తమ తొలి ప్రాధాన్యం పాలనకేనని అనిత తెలిపారు. మహిళా ఎమ్మెల్యేని కించపరిచేలా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. జగన్ ముందుగా తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ఓదార్చాలని అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తప్పుబట్టారు. లోకేష్ వ్యాఖ్యలు 2 రాష్ట్రాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. 2 రాష్ట్రాల మధ్య జలజగడం పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదన్నారు. సాగునీటితో రాయలసీమ రైతుల దశ దిశను మార్చాలి అన్నదే తమ సిద్ధాంతమని, అందులో భాగంగానే ఆనాడు హంద్రీ నివాస్ ఉజ్జల స్రవంతి ప్రాజెక్టును తలపెట్టామని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. మద్దికేర మండలం ఎడవల్లి గ్రామం దగ్గర హంద్రీనివా కాలువకు ఏర్పాటు చేసిన తూమ్ను ఆయన ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కరువు నేలకు నీరిచ్చామన్నారు. గత వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురికాగా మళ్లీ కూటమి ప్రభుత్వం రాగానే పట్టాలెక్కిందన్నారు. హంద్రీనివా కాలువ వెడల్పు పనులను 3 నెలల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తిక్కారెడ్డి తెలిపారు. ఏపీలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నేటి నుంచి ఉచిత విద్యుత్ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ పథకానికి 125 కోట్ల వ్యయం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మగ్గాలు, 15,000 మరమగ్గాలు కలిగిన కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. నాయకత్వం గట్టిగా ఉంటే అధికారులు శ్రద్ధతో పనిచేసే పేద ప్రజలకు సహాయం చేస్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం భట్టిప్రోలు గ్రామంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో నిర్మించిన వెల్లటూరు ఛానల్ చాప్టర్ బ్రిడ్జిని మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ప్రారంభించారు. గతేడాది కూలిపోయిన వంతెన్ను 3 నెలల్లోనే పూర్తి చేశామన్నారు. దీని ద్వారా రేపల్లె, వేమూరులో 35,000 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. రైతు సుభిక్షంగా ఉండాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని తెలిపారు. ప్రజలు పోలీసులపై దొమ్మీలు చేస్తూ పరామర్శ యాత్రలు చేస్తున్న జగన్ ముందుగా తన హయాంలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అప్పుడే చేసిన పాపం పరిహారం అవుతుందన్నారు. వైసీపీ సర్కార్ హయాంలో మద్యంతో పాటు ఇసుకలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సిట్ తన విచారణకు పిలిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను అందిస్తామని చెప్పారు. ప్రజల్లో అలజడి సృష్టించి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్తారు అనే భయం పట్టుకుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉండటం జగన్లో ఫ్రస్ట్రేషన్ మొదలైందన్నారు. వైసీపీ నేతలు దోచుకున్న అక్రమ డబ్బు పట్టుబడుతూ ఉండడంతో జగన్లో వణుకు మొదలైందని ఆనం చెప్పారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 90కి పైగా జాతీయ కంపెనీలున్నాయి. ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన వేలాది మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే జాబ్ మేళాను మంత్రి ఆనం అంతా తానే నడిపించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు గండ్రా సతీష్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే కాకల సురేష్, కూటమి నేతలు పాల్గొన్నారు. పులివెందుల్లో రాజకీయం వేడెక్కింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని గెలిపించేందుకు కూటమి నేతలంతా కలిసి కృషి చేస్తామని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలో ఆక్వా రైతు సంఘం నాయకులతో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు సమావేశమయ్యారు. భారత ఎగుమతులపై ట్రంప్ 25% పన్ను విధించారని అన్నారు. భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్రంప్ విధించిన సుంకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇది ఆక్వాకు పెను భారమేనని తెలిపారు. వీలైనంత త్వరగా ఆక్వా సమస్యలు పరిష్కరిస్తామని రఘురామ హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెంలో స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే వెంకటరాజు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొత్త పెన్షన్లు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లు జగన్ రాష్ట్రంలో విధ్వంస పాలన సాగించారని విమర్శించారు. కర్నూలు జిల్లా పతికొండ మండలం దూదేకొండ గ్రామంలో వితంతువులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం కనకదిన్నె గ్రామం వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులకు కలెక్టర్ రంజిత్ భాషాతో కలిసి పరిశీలించారు. రైతులకు ఈ సీజన్లోనే టమాటా పరిశ్రమను అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం దూదకొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించిన ఆయన జగ్గయ్య చెరువు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అనంతరం పిఠాపురం రైల్వే స్టేషన్లో బొమ్మల స్టాల్ను ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి మండలం ఆనందనగరంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగింది. అంతకుముందు బంగారుపాలెంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చైర్మన్ భాస్కర్ నాయుడుతో పాటు పాలక మండలిలో డైరెక్టర్లుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగియడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మందిని సిట్ అధికారులు కోర్టుకు తీసుకెళ్లారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్డూరు లక్ష్మణ్ జాతికి అంకితం చేశారు. అంతకుముందు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కు మంత్రులు శంకుస్థాపన చేశారు. 55 ఎకరాల్లో 970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించనున్నారు. వన మహోత్సవంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం భూమి నిర్వాసితులతో మాట్లాడారు. ఆగస్టు 15 లోపు వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం పార్టీలు, పత్రికలు పెట్టుకున్నాయని, ఇప్పుడు వింత పోకళ్లు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న ఓ పత్రిక వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు, రాసేవారు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు. అలాంటి జర్నలిస్టులను గుర్తించి వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్కు లేదని స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాల రాసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. వారి 10 ఏళ్ల పాలనలో పార్టీలు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఉప ఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదని ఎలక్షన్ కమిషన్ అని చురకలంటించారు. నల్లమలలోని అక్క మహాదేవి గుహలు తదితర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో బ్రహ్మగిరి సమీపంలో ఆగిన ఆయన కృష్ణానదిలో లాంచీ నడిపారు. టూరిజం శాఖ ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించాలని, కృష్ణానదిలో ఉన్న మినీ లాంచీ సేవలను పునఃప్రారంభించాలని స్థానిక నాయకులు కోరారు. దీంతో బ్రహ్మగిరి నుంచి అక్కల మహాదేవి వరకు పర్యాటకులకు వెంటనే బోట్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.
ఏపీతో రేవంత్ సర్కార్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ ను చూసుకునే లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ నీటి వాటాను తేల్చకుండా బనకచెర్లను కడతామంటే ఖచ్చితంగా తాము అడ్డుకుని తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ బాలికల పాఠశాలలో కాంగ్రెస్ నేతలు శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రి పొన్నం, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ హాల్ట్, గద్వాల రైల్వే స్టేషన్లు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సందర్శించారు. జోగులాంబ హాల్ట్ వద్ద నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీని, గద్వాల్లో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను జీఎం పరిశీలించారు. వచ్చే జూన్ నాటికి జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. డబ్లింగ్ పనులు మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర వరకు పూర్తయిందని, త్వరలోనే మిగతా పనులు పూర్తి చేస్తామని జీఎం తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నిత్యం విధి నిర్వహణలో సతమతమయ్యే పోలీసులు తమ ఆరోగ్యం కాపాడుకోవాలని, వారి కోసం ఏర్పాటు చేసే హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సిపి సుధీర్ బాబు సూచించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైన అక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం అమల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గత ప్రభుత్వంలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్టీగా ఉన్న జి కళ్యాణ్ కుమార్, ఇతర లబ్ధిదారుల మధ్యవర్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక ఆధారాలు సేకరించినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. 200కు పైగా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన చెక్ బుక్లు, పాస్బుక్లు, డెబిట్ కార్డులు, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను సీజ్ చేశారు. తిరుపతి జిల్లాలో శబ్ద కాలుష్య నివారణకు వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. శబ్ద కాలుష్యం కలిగిస్తున్న పలు వాహనాలకు జరిమానా విధించారు. అధిక శబ్దాన్ని కలిగించే సైలెన్సర్లు, హార్న్స్ తొలగించారు. వాటి స్థానంలో ఒరిజినల్ సైలెన్సర్లను అమర్చి వాహనాలను యజమానులకు తిరిగి అప్పగించామని జిల్లా ఎస్పీ తెలిపారు. తిరుపతి ప్రజలకు శబ్ద కాలుష్యం నుండి విముక్తి కలిగించాలని, తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఈ పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా పరారీలో ఉన్న లచ్చిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా ₹1 కోటి జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లచ్చిరెడ్డి అక్రమాల కారణంగా అర్హులైన అధికారులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే అతని ప్రమోషన్లు నిలిపివేసి విజిలెన్స్ డీజీతో విచారణ చేపడితే వాస్తవాలు బయటకొస్తాయని యుగంధర్ గౌడ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ తెలంగాణ అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్ తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి ఫిర్యాదులపై సత్వరం స్పందించి సేవలు అందించాలన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు అమర్చి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో డీఎస్ఆర్ యాప్లో అటెండెన్స్ వేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసి ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన డీఎస్ఆర్ యాప్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తూ కార్యదర్శి తన లైవ్ ఫోటోను అప్లోడ్ చేసి హాజరు వేయాల్సిందిగా కాగా కార్యదర్శి రాజన్న తన ఫోటోకు బదులుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అప్లోడ్ చేసి హాజరు వేసుకున్నాడు. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాజన్నను కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట జిల్లా ఖానాపూర్లో 170 మంది స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 3 టీచర్లే ఉన్నారని, సరైన బోధన అందటం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఖానాపూర్ రహదారిపై గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. టీచర్లను వెంటనే భర్తీ చేసి తమ చదువులు కాపాడాలని విద్యార్థులు కోరారు. విద్యార్థుల రాస్తారోకోతో కిలోమీటర్కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. టీచర్ల కొరతతో 7వ తరగతి విద్యార్థులే 1-2 తరగతి విద్యార్థులకు బోధన చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. టీచర్ డిప్యుటేషన్పై నిర్మల్ జిల్లాలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. స్కూల్కు తాళం వేశారు. భైంస మండలంలోని కుమ్సర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుని డిప్యుటేషన్పై వేరే గ్రామానికి పంపారు. దాన్ని నిరసిస్తూ విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులుండగా 3 టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. ఇందులో ఒక టీచర్ డిప్యుటేషన్పై వెళ్లడాన్ని తప్పుబట్టారు. డిప్యుటేషన్ రద్దు చేసి టీచర్ను తిరిగి తమ పాఠశాలకు పంపాలని డిమాండ్ చేశారు.
బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ డిపో ఎదుట హయ్యర్ బస్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. ఆర్టీసీ ఆన్ కాల్ రిక్రూట్మెంట్ లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రైవేట్ హయ్యర్ బస్ డ్రైవర్ల మెరుపు సమ్మెతో చీరాల నుంచి పలు డిపోలకు వెళ్లే 40 బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అద్దె బస్ డ్రైవర్ల ఆందోళనకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఆన్ కాల్ రిక్రూట్మెంట్ లో తమకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని ప్రైవేట్ హయ్యర్ బస్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో స్కూల్ బస్సు ఢీకొన్న నాగరాజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. దాంతో నాగరాజు కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. ఆర్ఎంపీ వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. లోకేష్ శ్రీవాణి దంపతులకు 2 ఆడపిల్లలున్నారు. ఇప్పుడు 3వసారి శ్రీవాణి గర్భం దాల్చింది. అయితే ఆమె కడుపులో ఆడపిల్ల ఉందని కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో వారు ఆర్ఎంపీ గీతారాణిని ఆశ్రయించారు. 2 రోజుల క్రితం గర్భిణికి అబార్షన్ చేయగా అది వికటించి శ్రీవాణి మృతి చెందింది. మృతురాలి భర్త లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆర్ఎంపీ వైద్యురాలు గీతారాణి పరారీలో ఉంది. థాయిలాండ్ లో చిక్కుకున్న తెలుగు యువకులు తమను రక్షించాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకున్నారు. డేటా ఎంట్రీతో పాటు రిసెప్షనిస్ట్ హోటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఆశ చూపి థాయిలాండ్ కు వెళ్లాక తమను మోసం చేశారన్నారు. ఇప్పుడు తాము సైబర్ ముఠా చేతిలో చిక్కుకున్నామని, సురక్షితంగా తమను ఇంటికి రప్పించాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టాస్క్ ఫోర్స్ అధికారి జ్యోతిర్మయి, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి ఆధ్వర్యంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేశారు. తాజ్ రెస్టారెంట్లో చేపట్టిన తనిఖీల్లో నిల్వ ఉంచిన మాంసాహారాలను, బిర్యానీ, పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈగలు, దోమలు తిరుగుతూ ఉండటం, వంటగదులు, నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం గుర్తించి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియమాలు పాటించి హోటళ్లపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని చెప్పారు. తిరుమలలో నేటి నుంచి శ్రీవాణి టికెట్స్ జారీలో నూతన విధానాన్ని భక్తులకు టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. నేటి నుంచి శ్రీవాణి టికెట్ తీసుకున్న భక్తుడు 5 గంటల్లోగా శ్రీవాణిని దర్శించుకునేలా మార్పులు చేసింది. నూతన విధానం అమలు నేపథ్యంలో కౌంటర్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని టీటీడీ అమలు చేయనుంది. విశాఖ ప్రో కబడ్డీ లీగ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. సీజన్ 12 సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 23 వరకు జరగనున్న మెగా టోర్నీలో 108 మ్యాచ్లకు గాను 28 మ్యాచ్లు విశాఖ పోర్ట్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ టోర్నీలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు 28 మ్యాచ్లకు పోర్ట్, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా నిలవనుంది. 14 రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్ల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 12 జట్లు తలపడనున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించిన గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని నమ్రత అన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. సృష్టి సరోగసి అక్రమాల కేసులో నమ్రత A1గా ఉన్నారు. కంబోడియా కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడిన ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 40 లక్షల రూపాయలకు పైగా నగదును సీజ్ చేశారు. 18 రాష్ట్రాల్లో 127 కేసుల్లో 2 నిందితులను బాపట్ల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హరిత సూర్యలంక బీచ్ రిసార్ట్ టీటీడీ మేరా మహాదేవ్ పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి వీరు డబ్బులు వసూలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. రూమ్ బుకింగ్ల కోసం 49 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని, మేనేజర్ ఫిర్యాదుతో బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. తెనాలిలో నిర్వహించిన వాహనాల తనిఖీలో ఎలాంటి లైసెన్సు లేని 100 బైకులు, 8 ఆటోలను పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనాల యజమానులకు డీఎస్పీ బి జనార్దన్ రావు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎటువంటి లైసెన్స్ లేని వాహనాలను కోర్టులో పెడతామని డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్ లో స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్, జొమాటో, బిగ్ బాస్కెట్ డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులందాయి. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నగర వ్యాప్తంగా 27 స్టోర్స్ లో తనిఖీలు చేశారు. స్టోర్స్ లో ఈగలు, దోమలు తిరుగుతున్నట్లు గుర్తించారు. 36 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కి పంపారు. స్టోర్స్ లో పనిచేసే వారు ఎలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వాహనాల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. బిల్లు లేకుండా తీసుకెళ్తున్న 1 కిలో 240 గ్రాముల బంగారాన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఓ వ్యాపారిని దుండగులు దారిదోపిడీ చేశారు. అతని వద్ద ఉన్న నగదును అపహరించారు. తమిళనాడుకు చెందిన కొమరేష్ అనే వ్యాపారి హైదరాబాద్ నుంచి 4 లక్షల నగదుతో పాటు 4 కేజీల వెండి నగలను బ్యాగ్లో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. అయితే జడ్చర్ల సమీపంలోని మునావార్ డాబా దగ్గర బస్సును భోజనం చేసేందుకు ఆపారు. ఆ సమయంలో వ్యాపారి బస్ దిగి తన బ్యాగ్తో హోటల్కి వెళ్తూ ఉండగా కారులో వచ్చిన దుండగులు బ్యాగ్ను లాక్కుని పరారయ్యారు. దీంతో కంగుతిన్న బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్లో పెట్టిన లబ్ధిదారుల పెన్షన్ సొమ్మును కేటుగాళ్లు కొట్టేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగింది. 5వ వార్డు వీఆర్ఓ నిపులేటి లక్ష్మీ గణపతి నిన్న మున్సిపల్ అధికారుల నుంచి 2.5 లక్షల పెన్షన్ తీసుకుని బైక్ డిక్కీలో పెట్టి రాత్రి బంధువుల వివాహానికి హాజరయ్యాడు. మరుసటి రోజు డిక్కీలో పెన్షన్ డబ్బులు లేకపోవడంతో నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ఉదయం వార్డులోని లబ్ధిదారులకి వీఆర్ఓ పెన్షన్ అందించాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే క్వార్టర్స్ లో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి రైల్వే ఉద్యోగి నాగేంద్ర ఇంటి తాళాలు పగలగొట్టి సూట్ కేసులో ఉంచిన బంగారు, వెండి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. 4 తులాల బంగారు నగలు, 15 తులాల వెండి నగలు, దేవుని హుండీలో వేసుకున్న 2000 నగదు దోచుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా వాహనాలను సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తెనాల్లోని పలుకూడళ్లలో నాకాబందీ తరహాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా నంబర్ ప్లేట్, ఆర్సీ లేని వాహనాలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడుపుతున్న వారిని పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో 150కి పైగా వాహనాలను సీజ్ చేశామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లిలో శ్రీ లక్ష్మీ గ్రానైట్స్ లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కేంద్రానికి చెందిన వ్యక్తి 2 ఏళ్లుగా సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జేసీబీతో బండరాయిని గుట్టపై నుంచి కిందకు తరలించే క్రమంలో ఆ రాయి అతడి తలకు తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కట్టలేరు చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురులో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న సాయంత్రం కట్టలేరులో చేపల వేటకు భూక్యా కోటి, సాయి, ధరావత్ రాజు వెళ్లి గల్లంతయ్యారు. ఇవాళ భూక్యా కోటి, రాజు మృతదేహాలు నీటిపై తేలడంతో ఒడ్డుకు చేర్చారు. భూక్యా, సాయి మృతదేహం కోసం అధికారులు గాలిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తాటిపాక ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి కోల్కతా వెళ్తున్న నాఫ్థలిన్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడ్ లిక్విడ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బోల్తా పడిన ట్యాంకర్ను బయటకు తీశారు. జాతీయ రహదారిపై రాకపోకలు మళ్లించారు. 100 మీటర్ల పరిధిలోని ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ఓఎన్జీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది సమీక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని 7 హిల్స్ ప్రైవేట్ హాస్పిటల్లో 15 ఏళ్ల బాలుడు మృతి వివాదాస్పదంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే భానుప్రసాద్ అనే బాలుడు మరణించాడని కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. బిచ్చుకుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. సరైన వైద్యం అందకపోవడంతో మృతి చెందాడు. తమ బిడ్డ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని అన్నారు. ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదని తెలిపింది. అయితే 6 నెలల పాటు మేము సొంతంగా దర్యాప్తు జరిపి ఆటం బాంబు లాంటి ఆధారాలను గుర్తించామని, ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 17,000 కోట్ల రుణం మోసం కేసులో దర్యాప్తునకు సంబంధించి అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న విచారణకు రావాలని అనిల్ అంబానీకి ఈడీ సమన్లు ఇచ్చింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. గత వారం ఈడీ అధికారులు రిలయన్స్ గ్రూప్ తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిగాయి. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబైలోని దాదాపు 35 చోట్ల ఈడీ దాడులు జరిగాయి.
పని మనిషిపై అత్యాచారం ఘటనలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు ప్రజాప్రతినిధులు న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. రేపు శిక్షను ఖరారు చేయనుంది. కోవిడ్ సమయంలో ప్రజ్వల్ తనపై అత్యాచారం చేసినట్టు ఇంట్లో పనిచేసిన బాధితురాలు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేయడంతో పాటు మొబైల్లో వీడియోలు కూడా తీసినట్టు ఆరోపించింది. ఈ కేసు దర్యాప్తులో ఆ తర్వాత పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజ్వల్ ఫామ్ హౌస్ లో వేలాది అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ దొరికింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ 113 మంది నుంచి సాక్ష్యాలను సేకరించింది. 1632 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చివరికి ప్రజ్వల్ దోషిగా కోర్టు నిర్ధారించింది. రేపు శిక్ష ఖరారు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. 10% నుంచి 41% వరకు పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఇందులో సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ను విధించారు. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 25% నుంచి 35% పెంచారు. బ్రెజిల్పై ఇప్పటికే ఉన్న 10% సుంకాలకు అదనంగా 40% జత చేశారు. ఇక భారత్పై 25% టారిఫ్ విధించారు. అయితే పాకిస్తాన్ దిగుమతులపై 29%గా ఉన్న టారిఫ్లను 19% తగ్గించడం గమనార్హం. 25% సుంకాలు పెనాల్టీలు విధించిన అమెరికాపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని తెలుస్తోంది. ట్రంప్ టారిఫ్ల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అనే ఊహాగానాలను అధికార వర్గాలు కొట్టిపడేశాయి. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోదని, మౌనమే సరైన సమాధానమని, ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తెలిపాయి.